హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి మే 13, 2024. అంటే ఈరోజు ఎలక్షన్స్ డే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఇప్పుడు నా ఓట్ వేయడానికి నేను వెళ్తున్నాను ఎంపీ ఎలక్షన్స్కి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 11:50. లేట్ అయింది ఇప్పటికే. సో ఇప్పుడు వెళ్ళి నా ఓట్ వేసి వస్తాను. సో ఈ మినీ వ్లాగ్ నేను ఓటు ఎలా వేస్తున్నానని చేస్తున్నాను. సో వాచ్ అండ్ ఎంజాయ్. సో ఓట్ వేయడానికి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ స్లిప్. ఇది లేకపోయినా ఏం కాదు, కాకపోతే ఈ స్లిప్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఓటర్ ఐడి. సో ఓటర్ ఐడి, ఎస్. సో ఓటర్ ఐడి, ఆ ఓటర్ స్లిప్ అనేది ఇంపార్టెంట్. సో ఇవి తీసుకొని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ థింగ్ నాకు వచ్చేసి స్పెట్స్, కొత్త షేడ్స్ మొన్నే కొన్నాను. సో స్పెట్స్, సో ఇవి ఇప్పుడు తీసుకొని వెళ్ళాలి. నా పోలింగ్ స్టేషన్ తిమ్మాపూర్, హావేరి, బెస్తం చెరువు దగ్గర, మాది వర్ధనపేట కాన్స్టిట్యుయెన్సీ. సో దట్స్ ఆల్. సో లెట్స్ గో. సో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాస్క్, సో బైక్ కీస్, ఫ్యాన్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. సో ఫ్యాన్ లైట్స్. చలో లెట్స్ గో. సో వెళ్తున్నాం ఓట్ వేయడానికి. చలో. సో నా పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చేసిన ఇప్పుడే. సో చూడండి బైక్ పార్కింగ్ ఎట్లా ఉందో. సో ఇది పోలింగ్ స్టేషన్. గేటు కూడా. సో ఇక్కడ కనబడేది నా పోలింగ్ స్టేషన్. ఏంటి జనాలు ఎవరు లేరు, జనాలు తక్కువ ఉన్నారు, ఎందుకో లేదు. మేబీ టైం లేట్ అయింది, మధ్యాహ్నం, కానీ ఎండ అని ఎవరు రాలేదు అనుకుంటా. సో ఇప్పుడే నా ఓటుని నేను వేసాను సక్సెస్ఫుల్గా. ఇది నా ఓటు, ఇది నేను ఓటు వేసిన కేంద్రం. సో మళ్ళీ ఆఫ్టర్ 5 years మళ్ళీ ఓటేయడం. సో ఫస్ట్ టైం ఓట్ వేసినప్పుడు నవంబర్లో ఫస్ట్ టైం నేను ఓట్ వేసిన, ఫస్ట్ ఓట్ అది. ఇది సెకండ్ టైం ఎంపీ ఎలక్షన్స్. సో డన్. నా వంతు బాధ్యతగా ఈ 5 years కోసం నేను ఓట్ వేసిన. ఇప్పుడు మీ టర్న్. సో ప్రతి ఒక్కరు కూడా ఓట్ వేయాలి. బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.